శ్రీ ఏకాంబరనాథర్ టెంపుల్, ఏకాంబేశ్వర టెంపుల్ అని కూడా అంటారు. ఇక్కడ శివుణ్ణి ఏకాంబరనాథుడు, ఏకాంబరుడు అని అంటారు. ఏక అంటే ఒకటి అని, అమరం అంటే మామిడి చెట్టు అని, ఏకాంబరనాథుడు అంటే ఒక మామిడి చెట్టు కింద వెలిసిన స్వామి అని. ఒకప్పుడు శివుడు పార్వతి కైలాసంలో పాచికలు ఆడుతున్నప్పుడు ఆ ఆటలో శివుడు ఓడిపోతే పార్వతీదేవి ఎగతాళి చేసిందట. అప్పుడు కోపానికి గురైన శివుడు కురూపిగా కమ్మని శపించాడంట. అప్పుడు పార్వతీదేవి తప్పు తెలుసుకొని శివుణ్ణి ప్రార్థించగా శివుడు శాప నివారణ మార్గాన్ని చెప్పాడట. ఆ విధంగా పార్వతీదేవి ఇక్కడ మామిడి చెట్టు కింద కూర్చొని మట్టితో లింగాన్ని చేసి పూజిస్తూ ఉండగా శివుడు పార్వతీదేవిని పరీక్షించడానికి తన తలపైన గంగని పారేలా చేశాడట. ఆ ప్రవాహానికి పార్వతీదేవి తను రోజు పూజించే లింగాన్ని గట్టిగా పట్టుకుంది. అప్పుడు శివుడు శాపాన్ని విరమించి అత్యంత సుందర రూపం అనుగ్రహించాడంట. ఆ తర్వాత పార్వతీదేవి కోరిక మేరకు శివుడు ఈ మామిడి చెట్టు కిందే ఉండిపోయాడు. అందుకే ఆయనకు ఏకాంబరనాథుడు అని పేరు వచ్చింది. ఇంకా ఇక్కడ 1008 శివలింగాలు, 1000 స్తంభాల కళామండపం ఉన్నాయి.